శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ రైలు ప్రయాణం. రచన సింగంపల్లి శేషసాయి కుమార్ గారు. పట్టాలపై వేగంగా పరిగెత్తాల్సిన రైలు ఎందుకో చంటోడి చిన్న సైకిల్ టైరు వలె ఈడ్చుకుంటూ వెళ్తుంది. ఉదయం సూర్యుడు కళ్ళు తెరవకముందే ఇంట్లో నిద్రలేచి పిల్లలకు నీళ్లు పోసి తినడానికి అటుకులు కారం పెట్టి చకచకా ఊర్లోని సిద్ధప్పన్న ఆటో మాట్లాడుకొని అందరినీ ఎక్కించి స్టేషన్కు వచ్చి కూర్చుంటే అప్పుడే మైకులో గట్టిగా అరిచి చెప్పింది ఒక ఆమె. ప్రయాణికులకు విజ్ఞప్తి. ట్రైన్ నంబర్ 07658 హుబ్లీని నుండి తిరుపతి వెళ్ళవలసిన ఇంటర్సిటీ ప్యాసింజర్ మరికొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫారంపైకి వచ్చును. అది వినబడగానే ఎర్రయ్య ధబీలని నోట్లో పెట్టుకున్న చుట్టను ఇసిరి నేల కొట్టి, ఓమ్మీ నువ్వు బిడ్డల్ని పట్టుకో, నేను మూటల్ని పైకి ఎక్కిస్తా, అసలే సీట్లుంటాయో లేదో. అదేం లేదు లేబ్బా, ఎక్కడో చోట కాసింత సీటు దొరక్కపోతాదా ఏంది, గొమ్మున ఎక్కలే అంది. ఎలాగోలా ఇద్దరు చంటి పిల్లల్ని ఎక్కించగానే కిటికీ పక్కన ఓ ముగ్గురు కూర్చుని సీటు ఖాళీగా కనపడింది. అది చూడగానే బుడ్డగాని ఆనందం అంతా ఇంతా కాదు. ప్రపంచంలో అంత సంతోషం ఎవరి ముఖంలోనూ కనబడదు. రైలు ఒక్కో స్టేషన్లో ఆగుతూ మధ్యాహ్నం గుంతకల్లు చేరింది. పిల్లల్లో కిటికీలలోంచి చూస్తూ అలా ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు పిల్లలు. జంక్షన్లో జనాల అరుపులకి ఉక్కపోత పెరిగి గజగజలాడే చలిలో వాళ్లకు పట్టిన చెమట చుక్కలు నిద్ర లేపేశాయి. రేయ్ చిన్న, అన్నం తిందురు లేవండి అంది లక్ష్మి. ఇద్దరూ అమ్మకు చెరో వైపు చేరిపోయారు. ఇంట్లో వండుకొచ్చిన నిమ్మకాయ పులుసు అన్నం తన పెద్ద చేత్తో ఎత్తి వాళ్ళ చిన్న నోటికి అందిస్తుంది ఆమె. ఇద్దరూ తిన్నాక మిగిలింది ఒకే కంచంలో పెట్టుకొని చిలకా గోరెంకల్లా తిన్నారు వాళ్ళు. సూర్యుడు చకచకా వెళ్ళిపోతున్నాడు. కానీ వేగంగా పరిగెత్తాల్సిన రైలు బండి మాత్రం ఎందుకో మొండికేసేస్తుంది. పోను ప్రయాణం భారంగా ఉంటుంది. ఎర్రయ్యకు పోయిన సాలు జబ్బు పడింటే కొందరు నడిచి వస్తానని మొక్కుకుంది లక్ష్మి. కొండకు నడిచి వస్తానని మొక్కుకుంది లక్ష్మి. అందుకే తిరుపతి ప్రయాణం. పిల్లలు పుట్టినప్పటి నుంచి తిరుపతి వెళ్ళనే లేదు. అయినా తిరుపతి అంటే వాళ్లకు చాలా బరువుతో కూడుకున్నది. దాచిపెట్టుకున్న కాసింత డబ్బుతో కొండకు వచ్చి మొక్కు తీర్చుకుంటున్నారు. రైలు సాయంత్రం పొద్దుగూకే వేళకు ఎర్రగుండ్ల చేరింది. ఇంకెంత దూరం అంది లక్ష్మి. ఇంకా చాలా దూరం, కడపే రాలేదింకా అన్నాడు ఎర్రయ్య. ఏ యాలకు పోతాదో కదా అంది ముఖం నల్లగా పెట్టుకొని. ఒకవైపు పిల్లలు, మరోవైపు అక్కడికి వెళ్ళి ఎలా దర్శనం చేసుకోవాలో తెలియదు. ఈ పరిస్థితులకు తోడు ఇప్పుడు ఈ రైలు బాగా పొద్దుపోయాక వెళ్తుంది. రైలు దిగి రాత్రికి ఎలా వెళ్ళాలో దిక్కుతోచలేదు. రైలు రాత్రి 7 గంటలకు కడప చేరింది. పిల్లలు దప్పిక ఉంది అని నీళ్ళు అడిగారు. పట్టుకొస్తా బాటిల్ ఇట్టి అని దిగి ఎదురుగా ఉన్న కుళాయి కింద పెట్టాడు. నీళ్లు పట్టి వస్తున్నాయి. ఎలాగోలా బాటిల్ నిండింది. రైలు కూతకు పరిగెత్తి పెట్టెలోకి ఎక్కాడు. ఇందా తీసుకో అంటూ చిన్నోడికి ముందు నీళ్ల బాటిల్ అందించాడు. పక్కనే కూర్చున్న రోజు కడపకు వచ్చిపోయే పెద్ద మనిషి, అయ్యో ఆ నీళ్లు బిడ్డకు వద్దు, అసలే ఆ ట్యాంకు ఎప్పుడు కడిగింటారో ఏమో అన్నాడు. దాంతో నోట్లో పెట్టుకున్న బాటిల్ను కాస్త గబుక్కున లాగేసింది లక్ష్మి. ఇప్పుడెలా అనేలా ముఖం పెట్టింది లక్ష్మి. ఇంకో అరగంటకు నందలూరు వస్తుంది. అక్కడ ఏటి నీళ్లు ఉంటాయి. మేము చిన్నప్పటి నుండి అవే నీళ్లు తాగుతున్నాం. కావాలంటే అక్కడ పట్టుకోండి అన్నాడు ఆ పెద్ద మనిషి. అబ్బా అన్నట్టు ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. అయినా అంతదాకా మనం ఉండొచ్చు, కానీ పిల్లలకి ఎలా అనుకుని అటువైపుగా అమ్ముకుంటూ పోతున్న నీళ్ళవాడిని ఓయ్యో ఎంత అని అడిగాడు ఎర్రయ్య. 20 అన్నాడు వాడు. 100కిస్తావా? 2 తీసుకుంటా అన్నాడు ఎర్రయ్య. ఊరికి ఇస్తా, తీసుకుపో అంటూ వేటకారంగా అక్కడి నుండి వెళ్ళబోతున్న వాణ్ణి, అన్నా ఇందా 1 ఇయ్యి అంటూ పవిట చివర ముడి తీసి డబ్బులు ఇచ్చింది. దాంతో
పిల్లలు దప్పిక తీర్చుకుంటే వీళ్ళిద్దరూ గొంతు తడుపుకున్నారు. కాసేపు కాలం గడిపేసరికి 8:30 బండి ముక్కుతూ మూలుగుతూ నందలూరులో ఆగింది. ఎర్రయ్య ముందే సిద్ధం చేసుకున్న బాటిళ్లతో నీళ్లు పట్టుకొచ్చాడు. రైలు ఇంకాస్త కదిలి రాజంపేట చేరింది. అప్పుడు సరిగ్గా టైం 9:30. అదేందో గాని పట్టుమని 10 కిలోమీటర్లకు 1 గంట పట్టింది. పిల్లలు అప్పటికే తమ దగ్గర ఉన్నది తిని తల్లి ఒడిలో కొనుకు తీశారు. అదేందన్నా, ఈ రైలు రోజు ఇంతేనా అంది లక్ష్మి. నేను రోజు వస్తుంటా. ఈ బండి తిరుపతికి పోయేసరికి తెల్లారి 1-1:30 అవుతాది అన్నాడు ఆ మనిషి. అంతసేపు ఏంటి కన్నా, మధ్యలో ఎక్కడైనా ఆపేస్తారా అంది. రేణుగుంట అవతల ఆపేస్తారు అన్నాడు ఆయన. మనసులోని కొత్త ప్రదేశంపై వాళ్ళకున్న భయం వాళ్ళ కళ్ళల్లో కనపడుతుంది. దర్శనానికి పోతాందారా అంటూ మళ్ళీ వాళ్లతో మాట కలిపాడు ఆ పెద్ద ఆయన. అవునన్నారు ఇద్దరు ఒకేసారి. మరేం ఇబ్బంది లేదు. రాత్రిపూట కూడా పెద్ద ఆయన కాడ అంతా సవ్యంగా ఉంటుంది. మీరు రైలు దిగినాక పక్కనే సామి సత్రాలు ఉంటాయి, అక్కడ పడుకోండి. పొద్దుగాలే లేచి స్టేషన్ ముందు పక్క ఓ పెద్ద బిల్డింగుకు నామాలు ఉంటాయి. ఆడ మెట్ల కాడికి ఫ్రీ బస్సు ఉంటుంది. దాన్ని ఎక్కి పొండి. ఇక అంతా ఆ పెద్ద ఆయనే చూసుకుంటాడు అన్నాడు. ఇద్దరికీ ఎంతో ధైర్యాన్ని కలిగించాయి ఆయన మాటలు. కొత్త ప్రదేశంపై వాళ్లకున్న అనుమానాల్ని కాస్త తొలగించాడు పెద్ద ఆయన. కొండపైన ఉన్నోనికి లేనోనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయన మనల్ని చూడాలే కానీ టక్కున రప్పించుకుంటాడు. తిరుపతిలో ఉండి కూడా దర్శనానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది తెలుసా. కొండపైకి పోగానే కళ్యాణకట్టలో గుండ్లు కొట్టుకున్నారు పిల్లలు. ఎర్రయ్య పక్కనే సేవకులు బండిపై వేడి వేడి ఉప్మా పెడుతున్నారు. పిల్లలను చూసి ఇంకో దప్ప ఎక్కువిచ్చారు. అందరూ కోనేరులో మునిగి వరాహస్వామిని చూసి అక్కడి నుండి దర్శనం క్యూలోకి వెళ్ళారు. కొండంతా జోరున వాన. మాడవీధులన్నీ నీళ్లతో పారి కడిగేస్తున్నాయి. వానలోని ఎప్పుడూ తడవని జనం ఇక కుంభవృష్టికి ఎలా బయటకొస్తారు చెప్పు. రాను రాను క్యూలోకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. దర్శనానికి క్యూ వదిలారు. జనం తోపులాట లేదు. ఒకవైపు నీటి తుంపర్లు కాళ్ళకు ముఖానికి కొడుతుంటే వెనక ఎవరూ తోసేవాళ్ళు లేకుంటే టీవీలలో చూపెట్టినట్టు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అబ్బా, అదేమి దర్శనం! ఇంతవరకు పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి స్వామిని ఇలా చూడలేదు. లక్ష్మికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలానే బయట బంగారు బావి దగ్గరకు వచ్చేసరికి పై నుండి వస్తున్న తుంపర్లతో అవి కలిసిపోయాయి. పిల్లలిద్దరూ చేతులు పైకెత్తి గోవందలు కొడుతున్నారు. అలా బయటికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణంగా స్వామివారి హుండీ దగ్గరికి వెళ్ళి ఎంతో అపురూపంగా భక్తితో కట్టిన ముడుపును కళ్ళకు అద్దుకొని అందులో వేసింది లక్ష్మి. వెండి వాకిలి దాటి ప్రసాదాల క్యూలోకి బయలుదేరారు నలుగురు. అక్కడిస్తున్న దొప్పల్లోని వేడి వేడి పొంగలి పిల్లలకు తినిపించి బయట వచ్చే కుళాయిలోని నీరు తాగి మరొక్కసారి వాకిలి వైపు తిరిగి గోవిందా గోవిందా అని గట్టిగా అరుస్తూ బయటికి కదిలారు. లడ్లు తీసుకొని తిరిగి తమ ఊరికి బయలుదేరడానికి తిరుపతి వచ్చి మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరే హుబ్లీ ఇంటర్సిటీ ప్యాసింజర్ కోసం ఎదురు చూశారు. ఇంతలో మళ్ళీ వాళ్లకు అక్కడ కనపడ్డాడు ప్రయాణంలో కలిసిన పెద్ద ఆయన. ఏమ్మా, దర్శనం బాగా జరిగిందా అన్నాడు. ఆయనను గుర్తుపట్టి అన్నా, బాగానే జరిగింది. మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్ళాక అంతా ఆ పెద్ద ఆయనే చూసుకున్నాడు. అంతే అమ్మా, ఆయనే పిలిచాడు. అంటే అలానే ఉంటుంది. నేను చెప్పానుగా, ఆయన ఆజ్ఞ ఉంటే అంతే, అక్కడికి వెళ్ళాలేదని అంటూ పిల్లల తలపై చేయి వేసి నిమిరాడు పెద్ద ఆయన. రైలు ఓ 2 గంటల తరువాత రాజంపేటలో ఆగింది. ఆ పెద్ద ఆయన వాళ్లను జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ రైలు దిగి పిల్లలకు చేయి ఊపాడు. పిల్లలు కూడా కిటికీల నుంచి ఆనందంగా తమ 2 చేతులు ఊపుతూ పెద్ద ఆయనకి వీడ్కోలు చెబుతున్నారు. పాపం, ఎంత దూరం నుంచి వస్తున్నారు. నిజంగా ఈ రైలు వాళ్లకు ఒక వరం. ఎందుకంటే తక్కువ డబ్బులతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఇక్కడే ఉంది. కానీ ఆ రోజు రాత్రి వాళ్ళు పడ్డ ఇబ్బంది
వర్ణనాతీతం. కొత్త ప్రదేశంలో రాత్రిపూట వేళకాని వేళలో దిగడం వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ప్రయాణం అనుకున్నప్పుడు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా సాగితే దాని ఆనందమే వేరు. ఆ రోజు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రయాణాన్ని హాయిగా సాగనీయలేదు. కానీ ఈరోజు వాళ్ళు తమ గమ్యం చేరుకుంటున్నాం అన్న ఆనందంతో చేస్తున్న ఈ ప్రయాణం వాళ్లకు జీవితకాలం గుర్తుండిపోతుంది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. పిల్లలు కిటికీలో నుంచి చూసే పచ్చటి పంట పొలాలు, ఎత్తైన కొండలు, బీడువారిన భూములు, ఇలా ఒకటేమిటి అన్నీ వాళ్ళ కళ్ళతోనే ఫోటోలు తీస్తూ మనసులో నిక్షిప్తం చేసే ప్రయాణం ఓ మంచి అనుభవం. ఇంకా రైలు ప్రయాణం ఓ అద్భుతం. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.